నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చన్నురమ్మాయి. మా జానోడ్ స్కూల్లో ఈ రోజైతే హడావిడి ఫుల్ జోష్ గా భలే ఉంది. మరి ఇంత హడావిడిగా ఉండడానికి కారణం ఏంటంటే జానోడ్ స్కూల్లో ప్రీ సంక్రాంతి సెలబ్రేట్ చేస్తున్నారు. స్కూల్ అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారండి. మరి మా జానోడ్ స్కూల్లో సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేశారో అందరూ చూడండి. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా ఆ సెలబ్రేషన్ లో భాగంగా బొమ్మల కొలువు కూడా పెట్టారు. ముందు రోజే చెప్పారు అందరికి బొమ్మలు పంపించమని, కానీ నేను మాత్రం మర్చిపోయా పంపించడం. ఎడ్ల బండి చూడండి ఎంత బాగుందో, చాలా రియాలిటీగా ఉంది కదా, నిజంగా ఆవులు ఉన్నాయో అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో, కొబ్బరి ఆకులతోనే ఇల్లు కట్టారండి, ఎంత బాగుందో కదా అసలుకి. ఆ లోపల వచ్చేసి లక్ష్మీదేవిని పెట్టారనమాట. ఇంకా ఈ సెలబ్రేషన్స్ కి పిల్లల పేరెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. పిల్లలందరినీ కూడా అక్కడ వరుసగా కూర్చోబెడుతుంటే ఇంకా మా జాను మా దగ్గర కూర్చోండింది అనమాట. టీచర్ వచ్చి తీసుకెళ్ళింది తనని. పిల్లలందరినీ చక్కగా కూర్చోబెట్టిన తర్వాత హెడ్ మాస్టర్ మేడం వచ్చి అసలు సంక్రాంతి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాము, దాని ప్రత్యేకత ఏంటని చెప్పి అంతా చెప్పారనమాట పిల్లలకి. ఇంకా ఈ ప్రోగ్రామ్ కి యాంకర్స్ కూడా ఉండారండో, ఇగోండి బుల్లి యాంకర్స్. సాంగ్ పర్ఫామ్ వింటే బాగుంటుంది కదా. డోంట్ వరీ మోక్షిత, మన 5th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారుగా ఓల్డ్ సాంగ్ తో రెడీగా. అవును, ఆ సాంగ్ ఏంటి? సంక్రాంతి వచ్చింది తుమ్మిడ అంటూ మా ముందుకు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. సో ఈ పిల్లలందరూ కూడా ఆ పాటకి డాన్స్ చేసేదానికి వెళ్తున్నారు. సో చిన్న చిన్ని పంచెలు పైట పావులు ఎంత ముద్దుగున్నాయో. సో ఆ క్లాస్ పిల్లలందరికీ డాన్స్ అయిపోయిన తర్వాత ఇంకో క్లాస్ పిల్లలు వచ్చారు. వీళ్ళు వచ్చేసి కొత్తగా వచ్చింది కదా వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్నాంలో గొబ్బియాల సాంగ్ ఉంది కదా, సో దానికి వేస్తున్నారు అనమాట. పిల్లలు అయితే చాలా బాగా డాన్స్ చేశారండి. మనకి సాంగ్ పెడితే కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను పెట్టలేదు సాంగ్. సో చూసారు కదా పిల్లలందరూ కూడా ఎంత చక్కగా డాన్స్ చేశారు. దాని తర్వాత పిల్లలందరికీ భోగిపళ్ళు పోసేదానికి కుర్చీలు రెడీ చేస్తున్నారు అనమాట. ప్లే క్లాస్ యూకేజీ ఎల్కేజీ పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నారు. పాపం మా జానుకి అప్పటికే నిద్ర వచ్చేసి కళ్ళు తెగ నలిపేస్తా ఉందండి. అసలు మా జాను ఇంతసేపు కూర్చొని ఉందంటే గ్రేట్ అండి. అంతా టీచర్ల మహిమ, టీచర్లు అంటే అంత భయం మా జానుకి. ఇంకా తర్వాత పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఆ కుర్చీల్లో కూర్చోబెడతా ఉన్నారనమాట. నేనైతే మా జానుని ఫస్ట్ లైన్ లోనే కూర్చోబెట్టేశాను.
ఇంకా అందరు పిల్లల్ని కూర్చోబెట్టిన తర్వాత ఇంకా భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేశారు. మొదట అయితే హెడ్ మాస్టర్ మేడం పోసారు అందరికి. తర్వాత టీచర్స్ అందరూ కూడా భోగిపళ్ళు పోసారు. టీచర్స్ అందరూ పోయేసిన తర్వాత ఇంకా పేరెంట్స్ కూడా వచ్చి పిల్లలకి భోగిపళ్ళు పోయమన్నారు. ఫస్ట్ అయితే అమ్మమ్మ పోసింది. అందరు పిల్లలు ఎంత గుట్టుగా పోయించుకుంటున్నారు. మా జాను మాత్రం కొంచెం కూడా ఉండించుకోకుండా ఎలా తోయేస్తుందో చూడండి. ఆ పిల్ల దోసిందే కాకుండా ఆ పక్కన పిల్లడికి కూడా లాగేస్తా ఉంది. సరేలే, మా జాను గురించి తెలిసిందే కదా, ఉండించుకుంటే ఆశ్చర్యపడాలి కానీ తోసేస్తే ఆశ్చర్యపడబల్లే. ఇంకా దాని తర్వాత వీడియో అమ్మమ్మ చేతికిచ్చి నేను కూడా వచ్చి భోగిపళ్ళు పోసా. ఇంకా తర్వాత పిల్లలందరికీ కూడా దిష్టి తీసేదానికి హారతి రెడీ చేస్తున్నారనమాట. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అయితే భోగి మంటలు వేసారండి. ఆ భోగి మంటల చుట్టూ హరిదాసులు తిరుగుతూ నారాయణ నారాయణ అంటూ పాడుతూ ఉన్నారనమాట. చాలా బాగుంది అసలుకి. సో మా జాను వాళ్ళ స్కూల్లో అయితే ఇలా సెలబ్రేట్ చేశారండి సంక్రాంతిని. మీ పిల్లల స్కూల్లో కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరేమో జానుని తీసుకొని. సో ఇవాళ వీడియో అయితే ఇది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.